ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియన్స్ పర్సెప్షన్ ఎక్కడుంది? అక్కడున్న ఇండియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇక్కడున్న ఇండియన్స్‌లో అయితే చాలా ఆందోళన ఉంది ట్రంప్ పట్ల. So Indians lo kuda there are two kinds of Indians now. One who have become American citizens and green card holders who settled and went to America long time back and settled. They are all looking positively about most of them. I don't say all. Most of them they're looking Trump's action as a really because he is working for Americans. Because Indians akkadiki ellina kuda they have become integral part of America because they know what kind of problems the country is facing because next generation వచ్చేసరికి their kids are all American citizens. Correct. And they became integral part of America. So that's how అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా immigrants generally Indians and అంతా Democratic Party సపోర్ట్ చేసేవాళ్ళు బట్ నౌ most of them they are supporting to the Republican Party అంటే they are because mostly మన Indians అంతా they're involved in the businesses and always Republican government is pro businesses because pro business అంటే దే విల్ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి బిజినెస్ ట్యాక్స్ కట్ చేయడం కానివ్వండి ఎనీ ఇన్సెంటివ్స్ దట్ యూ కెన్ వర్క్ హార్డ్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అనే దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వేరేస్ ద డెమోక్రటిక్ పార్టీ వచ్చి జస్ట్ అంటే ఫర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గివ్ ద సింపుల్ క్లారిటీ టు కంపేర్ యూ కెన్ సే రిపబ్లికన్ గవర్నమెంట్ అంటే బీజేపీ లాంటిది, అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ లెఫ్ట్ అండ్ రైట్. బేసికలీ రిపబ్లికన్ ఇస్ కంప్లీట్లీ రైట్ అండ్ డెమోక్రటిక్ ఇస్ కంప్లీట్లీ లెఫ్ట్ ఐడియాస్తో ఉంటారు. సో ఇప్పుడు ఇండియన్స్ వచ్చేసరికి మీరు అడిగిన పాయింట్ ఇక్కడ నుండి ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి అండ్ H1 వీసాలో పని ఎవరైనా వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ వే వాట్ ఇట్ యూస్ టు బి. అయితే డెఫినెట్లీ ద లాస్ అయితే టఫ్గా ఉండబోతున్నాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ కంప్లై విత్ ద లాస్ స్టిల్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళి గతంలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే చూసి చూడనట్టుగానే ఇట్ ఈస్ ఎవ్రీబడి గవర్నమెంట్ నోస్ బట్ ఇట్స్ నో క్వశ్చన్స్ ఆస్ట్ లాగా ఉండేది. బట్ రాబోయే రోజుల్లో మాత్రం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద స్టూడెంట్ జస్ట్ కమ్ అండ్ స్టడీ విత్ అస్, గెట్ యువర్ డిగ్రీ అండ్ గో బ్యాక్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ జాబ్ గెట్ ఆన్ టు ద H1 జాబ్ అండ్ దెన్ గెట్ ద గ్రీన్ కార్డ్. కాకపోతే మీరు ఏదైతే వీసాలో వస్తున్నారో బీ స్టిక్ టు దట్ వీసా కేటగిరీ వాట్ యు ఆర్ అప్రూవ్డ్ ఫర్. ఎందుకంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా యూఎస్లో ఇన్ఫ్లేషన్ లాంటిది అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇండియన్స్ కానివ్వండి ఎనీ అదర్ ఇమిగ్రెంట్స్ వచ్చి దే ఫీల్ లైక్ యు ఆర్ టేకింగ్ అమెరికన్ జాబ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే దే హ్యావ్ బికమ్ లైక్ మోర్ స్ట్రింజెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఎనీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్లో H1 ఉన్నా కానీ మాకు గ్రీన్ కార్డ్ రావట్లేదు, మాకు అసలు స్టూడెంట్ వీసా నుంచి ఇది అవ్వట్లేదు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఆందోళన అయితే తప్పకుండా ఉంటుంది. But as long as they can follow and understand the future for the next 4 years, how it is going to be అనుకొని if you can plan it properly, then there is no problem. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు లాంటి ఒక ఆందోళన కూడా ఉంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా రద్దు చేస్తారు అని 1 year కాకుండా అడిషనల్ 2 years ఎక్స్టెన్షన్ ఏదో ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో వాట్ హీ సేస్ ఇస్ ట్రంప్ మోస్ట్లీ ఏంటంటే యూనివర్సిటీస్కి దెర్ ఆర్ అబౌట్ ఓవర్ 250,000 స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఎవ్రీ ఇయర్ టు అమెరికా. మనకి ఇండియా నుంచి చూసుకుంటే దాదాపు 1 million plus స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు వేరియస్ కంట్రీస్, వెదర్ ఇట్స్ అమెరికా అనివ్వండి, ఆస్ట్రేలియా, UK, కెనడా, ఐర్లాండ్, మిగతా కంట్రీలు అన్నీ చూసుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ వైజ్ కమింగ్ టు దెమ్ ఇట్స్ ఓకే. అయితే వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు గతంలో కూడా వర్క్ పర్మిట్ అక్కడ రాగానే వర్క్ పర్మిట్ ఇవ్వాలి, తర్వాత దెన్ దే ఎక్స్టెండెడ్ ఇట్ లైక్ టు ద స్టెమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 28 months అట్లా వర్క్ పర్మిట్ ఇవ్వాలని చెప్పేసి ఈ లోపలే దే హ్యాడ్ ఆపర్చునిటీ టు గెట్ ఆన్ టు ద H1 అనే సిచ్యువేషన్ ఉండేది. ప్లస్ ఇప్పుడు నా వాట్ ట్రంప్ సేస్ ఇస్ లైక్ నాట్ ఓన్లీ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అమెరికాకి రావడమే కాకుండా ఇట్ ఈస్ నాట్ అబౌట్ OPT ఆర్ సంథింగ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద టాప్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ప్రీమియర్ స్కూల్స్కి వస్తే మీకు అసలు ఈ వర్క్ పర్మిట్ OPT కాకుండా వీఆర్ వర్కింగ్ అవుట్ టువర్డ్స్ గెటింగ్ ఏ డైరెక్ట్లీ గ్రీన్ కార్డ్ అనే పాత్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. సి ద నెగిటివ్ థింగ్ ఈస్ దట్ మేబీ ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ జస్ట్ ఇన్ నార్మల్ కాలేజ్లో చదివితే మీరు చదువుకోండి వెళ్ళిపోండి. ద వే ఈజ్ లుకింగ్ ఈస్ టాప్ టాలెంట్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఎవరైనా కానీ మీరు మంచి టాలెంట్తో కానీ ఇక్కడికి వస్తే తప్పకుండా స్ట్రైట్ అవే ఇఫ్ యూ గో టు ఎనీ IB కాలేజెస్ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద టాప్ కాలేజెస్కి వస్తే ఈజ్ ట్రైంగ్ టు గెట్ ఎ పాత్, యూ విల్ గెట్ ద గ్రీన్ కార్డ్ క్విక్లీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో వెళ్ళకుండా ఆ పాత్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే H1 ఇప్పుడు నా
they have about only 65,000 quota per year. But whereas Indians themselves are about 250,000 going to America. okay. So how can they accommodate as a country? The H1 quota 65,000 is for అందరికి కలిసి అక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇంకో 20,000 అంటే 85,000 అనేది కోటా ఉంది Per annum. per annum. That's for all the categories. It's not only for IT కాకుండా ఇంజనీరింగ్ ఎనీ ఆఫ్ ద టీచర్స్ కానీ ఏ ప్రొఫెషన్ అయినా టోటల్ 85,000. సో మిగతా దేశాల నుంచి చూసుకుంటే మోర్ దెన్ 500,000 స్టూడెంట్స్ ఆర్ ప్లస్ దే ఆర్ కమింగ్ టు అమెరికా. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ద H1. సో దట్ ఇస్ బికమ్ లైక్ ఇన్ very critical point for America that more students are coming. అప్పుడు ఏంటంటే వాళ్ళు టఫ్గా ఇది చేసి యాక్షన్ తీసుకొని ఈవెన్ నౌ కెనడా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద సేమ్ టఫ్ లాస్ బ్రింగింగ్ దెమ్ ద స్టూడెంట్స్. ఆస్ట్రేలియా హ్యాస్ డన్ దట్, దే ఆర్ క్రాకింగ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు వాళ్ళకి ఫీ వస్తుంది, అన్నీ వస్తుంది, ఎకానమీ బిల్డ్ అవుతుంది, బట్ దే కాంట్ అకామిడేట్ దట్ మెనీ స్టూడెంట్స్ కమింగ్. అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దే వాంట్ ఏ కంటిన్యూస్ స్టే. ఆ తర్వాత స్టే కానీ కావాలంటే they don't have the way because 500,000 వచ్చిన తర్వాత 500,000 స్టూడెంట్స్ ని they can't accommodate. Okay. So then it becomes that okay, స్టూడెంట్స్ ని మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు అనే ఇప్పుడు when he says that you come and go back, then when you look at from this angle, మేము అక్కడ అంతా ఖర్చు పెట్టుకొని చదివిన తర్వాత మమ్మల్ని అక్కడ బ్యాక్ పంపించేశారు అనే వ్యూ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఈ బౌత్ రైట్ తీసేస్తున్నారు అనేది, బౌత్ రైట్ తీసేయడం అనేది కూడా పర్టికులర్గా అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్కి చాలా పెద్ద టఫ్ టాస్క్ ఏమో కదా. బర్త్ రైట్ని కూడా ఏంటంటే దెర్ ఇస్ లైక్ వి నీడ్ టు థింక్ అబౌట్ గో బ్యాక్ టు ద అమెరికన్ హిస్టరీ. ఇట్స్ అబౌట్ 250 years బ్యాక్ నుండి ఇది ఉన్నప్పటికీ కూడా అబౌట్ 160 years బ్యాక్ అమెరికా బ్రాట్ ద 4th Amendment అనేది 14th Amendment తీసుకొచ్చేసి అమెరికా సాయిల్ పైన ఎవరు పుట్టినా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేయాలి అనేది దే హ్యావ్ మేడ్ ద కాన్స్టిట్యూషనల్ చేంజ్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి. అయితే గ్లోబల్లీ ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్క కంట్రీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ పాలసీ అంటే సిటిజన్షిప్ హూ విల్ బీ గెటింగ్ ద ఎలిజిబుల్ ఫర్ ద సిటిజన్షిప్. అయితే కొన్ని ఏంటంటే మీరు అమెరికా ల్యాండ్ పైన ఆ ల్యాండ్లో బర్త్ ఇస్తే యు ఆర్ బికమ్ ద సిటిజన్. కొంతమంది ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్, ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ పేరెంట్స్ ఇక్కడ అమెరికాలో ఉండి ఇద్దరు ఇండియన్ పేరెంట్స్ అయినా కూడా అమెరికాలో పుట్టినా సరే దే హ్యావ్ ద రైట్ అకార్డింగ్ టు అమెరికన్ లాస్ దే కెన్ క్లెయిమ్ అమెరికన్ సిటిజన్షిప్. According to Indian laws, you can claim Indian citizenship. So one of them. So Indian laws is different, American laws is different. అయితే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే కొత్త రూల్ తీసుకొస్తానంటుంది. ఎవరైతే లీగల్లీ ఇన్ ద కంట్రీ, లీగల్ ఇన్ ద సెన్స్ యాజ్ అ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ US citizen, then there is no issue. Because for US citizen always there is no issue. Anyone. Father, mother, ఎవరొకరు ఉన్నా కూడా పర్మనెంట్ రెసిడెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్యూ లేదు. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో కంట్రీలో they're saying tourist లాగా వచ్చి if you are giving the birth, how are you connected to America? సో చాలామంది ఏంటంటే అమెరికాకి రావడము, లీగల్గా వచ్చేసి అక్కడ డెలివరీ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దర్ ఓన్ కంట్రీ. ఓన్లీ పిల్లల్ని కనడం కోసం అక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ అలానే ఎవరైతే ఇల్లీగల్గా, సో మీరు రావడమే కాన్స్టిట్యూషన్ని ఇది చేసేసి అమెరికా లాస్ని బ్రేక్ చేసి మీరు కంట్రీకి వచ్చారు, దెన్ మీ పిల్లలు హౌ దే కెన్ బి ఎలిజిబుల్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ విషయంలో ఓకే సార్ యాక్సెప్ట్ చేద్దాం. అది కాకుండా ఇంకా గ్రీన్ కార్డ్ కాకుండా సిటిజన్షిప్ కాకుండా రకరకాల వీసాలు ఉన్నాయి కదా, H1 and F1. It is a big debatable topic. What is saying is like you H1 gaani F1 gaani, it is called a temporary visa. You are coming to America on a temporary visa as a student. Your responsibility is to study and go back. If you are coming on a H1, you are coming on a for working and you have to go back అనేది. కాకపోతే most of them H1, ultimately the system is F1 తర్వాత H1 రావడము, H1 నుండి గ్రీన్ కార్డ్ రావడం అనేది ఇట్స్ అ రెగ్యులర్ పాత్. అయితే ఇప్పుడున్న ఫస్ట్లో ఉన్న డిబేట్ వరకు ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ దే షుడ్ కన్సిడర్ గ్రాంటింగ్ ఫర్ H1 కానీ ఎనీబడి లీగల్గా ఉన్నంత వరకు. సో దెన్ దట్ విల్ సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ సంబడి ఈజ్ లీగల్లీ ఇన్ ద కంట్రీ, not as a visitor visa, but certain visas like at least work permit ఉన్న వాళ్ళకి కానీ H1 వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అంటూ వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కానీ ప్రస్తుతానికి ఏదైతే ద ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో దానిలో మాత్రం ఓన్లీ ఫర్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్. బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్ దే వెంట్ టు కోర్ట్. జడ్జ్ బ్లాక్ ద థింగ్. ఇప్పుడు ఎందుకంటే Feb 19th నుండి ద న్యూ లా విల్ బి అప్లికేబుల్. బట్ ఆల్రెడీ కొన్ని కోర్టులో జడ్జెస్ అన్నీ కూడా దానిపైన స్టే ఇవ్వడము, that debate is going on. So the way they're saying in the 14th Amendment law,
ఇట్ ఎనీబడి లీగల్లీ ఇన్ ద కంట్రీ అనే దాంట్లో ఎక్సెప్ట్ ద డిప్లొమాటిక్స్ ఎగ్జాంపుల్ ఎనీ కంట్రీ నుంచి డిప్లొమాట్స్ వచ్చి అమెరికాలో ఉన్న తర్వాత వాళ్ళ పిల్లలకి అది వర్తించదని ఉంది. అయితే వాళ్ళకి వర్తించినప్పుడు హౌ విల్ బి అప్లికేబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇల్లీగల్లీ అండ్ టెంపరీ వీసా పైన అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి దే ట్రైన్ టు ఇంప్లిమెంట్. సో వీ నీడ్ టు సీ అండ్ హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. డెఫినెట్లీ దిస్ ఈజ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఇన్ సెవరల్ కోర్ట్స్ అండ్ ఫెడరల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎలా వెర్డిక్ట్ రాబోతుంది అనేది కూడా మనం చూడాలి. సో ఇమీడియట్గా ఫోర్స్లోకి వచ్చే పరిస్థితి లేదు. 19th నుండి ఇట్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 19th, బట్ ఆల్రెడీ స్టే ఉంది కొన్ని కోర్ట్స్ నుండి. దెన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇట్ విల్ గో టు ద ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ద వర్డిక్ట్ అనేది it has to whether the executive order is good enough or it has to go through the constitution changes and amendment 14th amendment ఏదైతే ఉందో దానికి చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా, whether it will pass through the Senate, House and then it comes అనేది we need